ఒక మనిషి మన ఇంట్లోకి రావడం వల్ల కానీ, ఒక మనిషి మన ఇంట్లోంచి వెళ్ళడం వల్ల కానీ మనకి శుభాలు అశుభాలు జరగవు. ఈ పిచ్చి నమ్మకాలు విడిచిపెట్టండి. ఏదో కరెంట్ రావడానికి కూడా మనుషులు గంట కడతారు. మీరు వచ్చారు, కరెంట్ వచ్చింది, ఆయన ఏమైనా షాక్ కొట్టేలా వచ్చాడా, ఆయన ఏమైనా వేలెట్టాడా? కరెంటు పోవడం రావడం కూడా అర్థం కావట్లేదు అండి. దానికో నమ్మకమా? చిన్న పెద్ద మనిషి ఎవడో వచ్చాడు, వాడికి వాస్తు తెలుసు నాకు తెలియదు, లేదా రానిచ్చేవాడు కాదు. మామూలుగా ఏదో పని మీద వచ్చి కూర్చోమన్నాను. కాసేపు ఉన్న తర్వాత ఈ వెంకటేశ్వర బొమ్మ ఇటు చూస్తోంది, నేను సింహద్వారం చూస్తే నీకే అన్నాను నేను. అది విగ్రహం అండి, విగ్రహం ఎటు చూడదా, అది చూస్తోంది, ఎవరో ఇచ్చారు అక్కడ పెట్టాం. అలా చూస్తే లక్ష్మీదేవి అలా బయటికి వెళ్ళిపోతున్నాడు. అబ్బా, అంత మాత్రం చెప్పదు లక్ష్మీదేవి వెళ్ళిపోతే మనం ఎందుకండి ఇక్కడ? విగ్రహం బయట పెడితే ఆ చూపు చూస్తే వెళ్ళిపోతుందిట. కొడతా ఉన్నాడు ఎవరు, మా ఆ పిల్లోడు మంజు. నాకు అప్పుడు పాము దేవుడు కదా, పాము దేవుడు కనిపిస్తే ఇప్పుడు స్వప్న గారు రాగానే నాకు ఒక బ్యూటిఫుల్ ఆగిచ్చారు. ఎంత ప్రేమ అంటే ఆ కౌగిలింతలో ఇష్టం, ప్రేమ. ఒక మనిషికి మనిషి ఎంత ఇష్టం ఉంటే దేవుడు కనిపిస్తే నేను వాటేసుకోవాలి కదా, నేను హక్ చేసుకోవాలి కదా. ఆ దేవుడి కోసమే కదా మనం పూజలు చేస్తున్నాం. మరి పాము నేను హక్ చేసుకోవాలి కదా. ప్రతి మనం ఆరాధించే వాటికి పాము సింబల్ ఉంటుంది కదా. ఎందుకు పామును కొడుతున్నాం? దేవుడు వచ్చాడు కదా, దేవుడిని ఎందుకు హక్ చేసుకోలేకపోయానని ఒక ఆలోచన వచ్చింది. ఏమోలే, మన పితరులు చెప్పారు, మనం చేయాలి అనుకోని. భారతానికి ద్వాపర యుగం, వేదాలు అంతకుముందు ఎప్పుడో కృతయుగానికంటే ముందువి అని అంటే ఇదంతా కట్టు కదా, పచ్చి అబద్ధం. అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్. నాకు మనవడు పుట్టాడు కదా, మూలా నక్షత్రం నవగ్రహ శాంతి చేయాలి, లేకుంటే తండ్రికి ప్రమాదం. అది ఎల్లుండి నక్షత్రం మారే లోపుగా చేయాలి. నా పరిస్థితి మీకు తెలుసు కదా. మీరంతా నవగ్రహ జపాలు జరిపి నేనిచ్చే దానాలు సంతోషంతో స్వీకరించాలని మనవి. నవగ్రహ శాంతి అది నీ వల్ల ఏమవుతుంది సుబ్బయ్య? నువ్వే అడుగు తింటున్నావా? ఇంతమంది బ్రాహ్మణులకు భోజనాలు నువ్వేం పెట్టగలవు? సంభావన లేనివ్వగలవు ఏమే? అవును సుబ్బయ్య, రేట్లన్నీ పెరిగిపోయాయి. తగ్గడానికి 1116, పెళ్లికి 2116, అపరకర్మలకు ఇంకా ఎక్కువ. పైగా శాంతి అంటున్నావు. నవగ్రహ పూజలు హోమాలు చేయించాలి. ఇంతమంది బ్రాహ్మణులను నువ్వేం భరించగలవు? ఈ ప్రయత్నం ఇంతటితో మానుకుందు. అలా అంటే ఎలాగండి? సాటివాడిని మీరే ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? శాంతి చేయకపోతే ప్రమాదం. సింగినానం ఇవన్నీ మూఢనమ్మకాలు సుబ్బయ్య. శాంతి జరిపించకపోయినా ఏమీ కాదు, నువ్వేం భయపడకు. అయినా నువ్వు ఇచ్చే 10 రూపాయల కోసం 9 మంది బ్రాహ్మలు భోజనాలు సంభావనలు మనకు ఎవడొస్తాడా? అంటే మీరు చేయించే వ్రతాలు శాంతులు నమ్మకం ఉండి కాదన్నమాట. నమ్మకాలతో మనకు పని ఏమిటయ్యా? మన బతుకు తెరువు మంది.